ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఊహలు, ఊసులు స్టోరీ వరల్డ్‌కి వెల్కమ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'పెళ్ళిమూడి'. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి. మరింక మనం కథలోకి వెళ్ళిపోదామా? శక్తి అనిత గురించి మాధవికి చెప్పి మంజుకు విషయం చెప్పడంలో సహాయం చేయమని అడుగుతాడు. ప్రభకు చరణ్ గురించి నిజం తెలిసి ఎదురు తిరిగితే చరణ్ ఆమెను గాయపరిచి హౌస్ అరెస్ట్ చేస్తాడు. 25 సంవత్సరాల క్రితం జరిగిన నేరాలకు సాక్ష్యంగా ఉన్న పనివాడి కోసం రెండు వైపులా మనుషులు అరుణాచలంలో వెతకడానికి వెళ్తారు. మాధవిని కాలేజ్లో వదిలి ఆఫీస్కి వెళ్ళిన శక్తికి కైలాష్ వర్మ ఐటీ దాడులను ముందుగానే ఊహించి బంగారము, డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు అన్నీ అక్కడి నుండి పంపించేశాడని తెలిసి కోపంతో ఊగిపోతూ మరి ట్యాక్స్ నోటీసుల గురించి అడగ్గా శక్తి కోపానికి భయపడుతూ వణుకుతున్న గొంతుతోనే పిఏ వాటిని 2 రోజులలో క్లియర్ చేయమని టైం ఇచ్చారంట సార్ అంటూనే తరువాత శక్తి వినోద్ గురించి అడుగుతాడు అని ఊహించి శక్తి సార్ ఆ వినోద్ ముంబైలో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న 5 స్టార్ హోటల్లో ఉన్నాడు సార్. ఎందుకో సడన్గా ముంబై వెళ్ళిపోయాడు. అలాగే వాడి ఫోన్ని సిమ్ని కూడా మార్చేశాడు ట్రాకింగ్కి దొరకకుండా. మీరు సెక్యూరిటీకి వినోద్ గురించి చెప్పడం వల్ల లాస్ట్గా కైలాష్ వర్మ కాల్ రికార్డ్ని విని మన వాళ్ళు వాడిని ట్రేస్ చేస్తూనే ఉన్నారు. వాడిని ఇక్కడికి తేడానికి పంపమంటారా మన మనుషులను అంటూ వినయంగా అడుగుతుండగా అప్పుడే అరుణాచలం వెళ్ళిన శక్తి మనుషులు శక్తికి కాల్ చేసి సార్ మీరు చెప్పిన వ్యక్తి కోసం మనతో పాటే ఇంకొంతమంది వెతుకుతున్నారు. కానీ వాళ్లకు ఆ మనిషి దొరికితే చంపాలని చూస్తున్నారు. మరి మేము వారిని ఏం చేయాలి అంటూ అడగ్గా శక్తి వెంటనే వారిని ప్యాక్ చేసి మన కంపెనీ గోడౌన్‌కి పార్సిల్ చేయండి. అలాగే గుర్తుంచుకోండి వారిలో ఏ ఒక్కరు కూడా చావకూడదు. నాకు వారు ప్రాణాలతోనే కావాలి. అలాగే ఆ వ్యక్తి కూడా ప్రాణాలతోనే కావాలి అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి పిఏ వైపు తిరిగి ఆ వ్యక్తికి ఒక అక్క ఉంది అన్నావు కదా! ఆమెను కొంచెం మర్యాదగానే వివరాలు అడగండి. చెప్పకపోతే మన గెస్ట్ హౌస్‌కి తీసుకొని వచ్చేయండి. నేను మాట్లాడుతాను ఆమెతో అంటూ చెప్పి వినోద్ ఫ్రెండ్స్ సంగతి ఏంటి అంటూ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ అడగ్గా పిఏ కొంచెం ఇబ్బందిగా సార్ ఆ రోజు మొత్తం నలుగురున్నారు. వారిలో ఒకడు అనిత మీ చెల్లి అని తెలిసిన తరువాత భయంతో విషయాన్ని వాడి నాన్నకు చెప్పేశాడు. దాంతో వాడి నాన్న వాడిని వెంటనే తిట్టి కొట్టి ఇష్టం లేకపోయినా సరే జింబాబ్వేలో ఉన్న వాళ్ళ బిజినెస్ని చూసుకోమంటూ పంపించేశాడు. ఇక యువ ఆ గ్యాంగ్లోనే కొంచెం తెలివైనవాడు. తరువాత బాబు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వీడు ఎవరో అమ్మాయిని చాలా రోజులుగా ప్రేమ అంటూ వేధించేస్తున్నాడు సార్. ఆ పిల్ల వీడిని కనీసం దేకను కూడా దేకటం లేదు. వీరిద్దరూ ఇంకా వినోద్తోనే ఉన్నారు. వాడికి సంబంధించిన చోట్లోనే తలదాచుకుంటున్నారు. వారిద్దరికీ అనిత మీ చెల్లి అని కూడా తెలుసు అంటూ అంతా చెప్పేయగా అది విన్న శక్తి పారిపోయిన వాడి సంగతి అక్కడ ఉన్న మన వారితో చెప్పు. వాడి కుడి చెయ్యి విరిచేయమని అంటూ ఇంకా ఇక్కడున్న వారి సంగతి నేను చూసుకుంటా అంటూ పిఏ నేను నీకు ఒక నెంబర్ చెప్తా. దాని వాయిస్ రికార్డ్స్ నాకు కావాలి. అది కూడా సాయంత్రానికల్లా అంటూ ఆ నెంబర్ని ఇచ్చాడు. మాధవి ఎంగిల్ టీ తాగుతున్న బాబుని చూడగానే మాధవి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ వేణు మనం ఇక్కడి నుండి పోదాం పద అంటూ వేణు చెయ్యి పట్టుకొని అతన్ని అక్కడి నుండి తీసుకొని పోతుంటే బాబు మాధవి ఏ చేతితో అయితే వేణు చేతిని పట్టుకుందో ఆ చేతిని గట్టిగా పట్టుకొని కూర్చో అంటూ గుంజుతుంటే వేణు మాధవిని అలా చూడలేక మాధవి చేతిని పట్టుకున్న బాబు చేతిని అతని రెండో చేత్తో పట్టుకొని వదులు అన్నట్లు చూస్తున్నాడు. దాంతో బాబు వేణునే చూస్తూ చూడు నీకు నా గురించి తెలీదు. నేను దానికి లవర్ని అంటూ చెప్పగానే వేణు ఇబ్బందిగా నిజమా
నిజమా అన్నట్లు చూస్తూ అడగ్గా మాధవి బాబు మాటలకు ఒక్కసారిగా గట్టిగా చేతిని విదిలించుకొని బాబుకు వేలు చూపిస్తూ, చూడు బాబు, సహనానికి కూడా హద్దుంటుంది. ఊరుకుంటున్నాను కదా అని మరీ రెచ్చిపోకు. ఇప్పుడు నా సంగతి నీకు తెలియదు. నేను అంతకుముందు మాధవిని కాదు అంటూ వేణు, మనం పోదాంరా అంటూ వేణుని తీసుకుని రెండడుగులు అక్కడి నుండి వెయ్యగానే బాబు వేణుని మాధవిని పిలుస్తూ ఉంటే వారు ఆగకపోయేసరికే బాబు స్పీడ్గా వారి ముందుకు వచ్చి నుంచుని, ఏంటే నా గురించి నీ బావ శక్తికి చెప్తావా అంటూ కళ్ళాగరేస్తూ సిగరెట్ తీసి వెలిగించాడు. బాబు నోటి నుండి శక్తి పేరు వినగానే ఇద్దరు అలాగే ఉండిపోతే బాబు వారి ముఖాల మీద పొగ వదులుతూ, నాకెలా తెలుసు అనుకుంటున్నావా? సమాధానం కావాలి అంటే ముందు వచ్చి కూర్చో, మాట్లాడుకుందాం. కాదు, నేను ఇలాగే వెళ్తాను అంటే మరొక గంటలో ఒక సెన్సేషనల్ అయిన న్యూస్ 2 తెలుగు రాష్ట్రాలను మంచిగా ఊపేస్తుంది. తరువాత ఇక నీ ఇష్టం అంటూ వేణు వైపు తిరిగి, నువ్వు కూడా వచ్చి కూర్చో అంటూ చెప్పి అంతకుముందు అతను ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే కూర్చుంటే మాధవి వేణు తప్పక వెళ్ళి అక్కడే కూర్చున్నారు. బాబు వారి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ, ఏమే, వీడిని బంధువు అని చెప్పావు కదా నాకు, అది నిజం కాదు. వీడు నీ అక్కతో పెళ్లి పీటల మీద పెళ్ళాగిపోయిన పెళ్లి కొడుకు. పేరు వేణు అంటూ అతని వివరాలన్నీ చెప్పి, వీడి అమ్మా నాన్నకు ఎవరు మీ అక్క విషయం చెప్పారో కూడా నాకు తెలుసు. అలాగే మీ అక్కతో ఎవరు ఆ రోజు అలా ప్రవర్తించారో కూడా నాకు తెలుసు. మీ అక్కను శక్తి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో కూడా తెలుసు అంటూ మళ్ళీ పొగ ఆమె ముఖం మీద వదులుతూనే, ఇన్ని నిజాలు తెలిసిన నాకు వీటిని ఎలా వాడుకోవాలో కూడా బాగా తెలుసు అంటూ వారిని చూస్తూ, అంతకుముందు వారు కాఫీ షాప్లో షేక్ హ్యాండ్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్ పంపిన ఫోటోని చూపిస్తూ, చూడండి, ఇప్పుడు దీన్ని మీ అక్కకు చూపించి ఆమె గురించి వేణు అమ్మా నాన్నకి నువ్వే నిజం చెప్పి తన పెళ్ళి ఆపి వీడిని నువ్వు లైన్లో పెట్టుకున్నావని ఓవైపు మీ అక్కను పెళ్లి చేసుకుంటూనే వీడు నీతో కప్లింగ్ మే దడ్ దడ్ అని చెప్తా. అప్పుడు అది నిన్ను ఏం చేస్తుంది? మీ అమ్మా నాన్న నిన్నెలా చూస్తారు అంటూ నవ్వగా మాధవి వేణు ఒకరినొకరు చూసుకుంటున్నారు. వారిద్దరూ అలా ఆశ్చర్యంలో ఉండగానే బాబు మాధవి చేతిని బలవంతంగా అతని చేతిలోకి తీసుకుని ఆ చేతితో ఆడుకుంటూ దాన్ని బలంగా నొక్కుతూ, చూడు పాప, ఇక మీ అక్కని శక్తి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకెవ్వరికీ తెలియదు. వాడు అసలు చెప్పలేదు. ఆ కారణం ఎవ్వరికీ తెలియదు, నాకు తప్ప. ఇప్పుడు ఆ కారణాన్ని ఒక పెద్ద న్యూస్లా చేసి మీ అక్కకు తెలిసేలా చేస్తా. అప్పుడు అది నమ్మిన వాడే చేసిన మోసాన్ని తట్టుకోలేక చచ్చిపోతుందే. ఒకవేళ అది చావలేదనుకో, అసలైన చావు కబుర్ని చల్లగా బయటపెడతా. మీ అక్క నలుగురి చేతుల్లో బలవంతానికి గురైంది అని. దాంతో ఇక జీవితంలో ఎవ్వరికీ ముఖం చూపించుకోలేక ప్రాణం తీసుకుంటుంది అంటూ చెప్పుకుపోతున్న బాబు మాటలకు అడ్డుపడుతూ మాధవి, చూడు బాబు, అసలు నీకేం కావాలి? ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు చెప్పు అంటుంటే వేణు ఆమెను ఆపుతూ, నువ్వు భయపడకు మాధవి, వీడి గురించి శక్తి సార్కి చెప్పు, సార్ చూసుకుంటాడు అంటూ వినిపించిన మాటలకు బాబు ఎదురుగా ఉన్న బల్ల మీద గట్టిగా కోపంతో కొట్టేసరికి అక్కడి అందరూ వీరి వైపే చూశారు. దాంతో మాధవి వేణుని ఊరుకో అంటూ చెప్పి అందరి వైపు చూస్తూ సారీ అంటూ చిన్నగా చెప్పి, బాబు, ఏంటిది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? చెప్తేనే కదా తెలిసేది అంటూ అడగ్గా బాబు తన చేతిని మళ్ళీ చేతిలోకి తీసుకొని ఒత్తుతూ, నాకు నువ్వే కావాలి బేబీ, ఒక్కరోజుకి కాదు, జీవితం మొత్తం కావాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోతే ఈ ఈవినింగ్ 7 కల్లా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే అంటూ వేణు వైపు చూస్తూ, అక్కకి కాబోయే మొగుడు మీద కన్నేసిన చెల్లి అక్క మీద నింద వేసి పెళ్ళి ఆపి వాడిని ప్రియుడిగా చేసుకొని కాఫీ షాప్లో చేస్తున్న రాసలీలలు అంటూ అతని ఫోన్లో అందుకు తగ్గ ఎడిటింగ్ చేసుకున్న వీడియో ప్లే చేసి చూపిస్తూ, ఆ వీడియో చూడడం అయిపోయిన తరువాతే దానికి కంటిన్యూగా మరో వీడియో చూపించాడు. అదేంటంటే, అసలు అక్క మీద వేసిన నింద ఏంటి? అందులో నిజమెంత?
అన్ని నిజాలు తెలిసిన రాష్ట్రంలోనే పేరు మోసిన బిజినెస్ మ్యాన్ శక్తి విజయేంద్ర ఎందుకు చెడిపోయిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఇంతకీ అసలు ఆ రాత్రి ఏం జరిగింది అంటూ హెడ్లైన్స్ ఉన్న మరో వీడియో ప్లే చేశాడు. వారిద్దరూ ఆ వీడియోని చూసి కంగారు పడుతుంటే బాబు సాడిస్టిక్గా నవ్వుకుంటున్నాడు. ఆ వీడియోని పూర్తిగా మాధవి చూసిన తరువాత మాధవి చేతిని వదిలిపెట్టి నీకు 7 దాకా సమయం అంటూ చెప్పగా వేణు బాబు ప్లానింగ్కి హడలిపోయి మాధవి వీడి కండిషన్కి ఒప్పుకోకు, సార్కి చెబుదాం అంటూ ఆమె వైపు ఒక విధమైన బాధతో చూడగా మాధవి వేణు నువ్వు ఇక్కడి నుండి బయటికి వెళ్ళు, నేను బాబుతో మాట్లాడి వస్తా అంటూ మనసులో ఒక విషయాన్ని నిశ్చయించుకొని వేణుని అక్కడి నుండి బయటికి పంపి బాబు నేను నిన్ను ఒకటి అడుగుతాను సమాధానం చెప్పు అంటూ చాలా బాధగా ఏడుస్తూ అతన్ని బ్రతిమలాడుతూ ఇదంతా నీకు ఎలా తెలిసింది, నువ్వు ఇలా చెయ్యొద్దు అంటూ అడుగుతుంటే మాధవి భయపడింది అనుకున్న బాబు నవ్వుతూ నాకు ఎలా తెలిసింది అంటే ఆ రోజు రాత్రి ఆ నలుగురిలో నేను కూడా ఒకరిని, అందుకే ఆ పెళ్లి వెనుక కారణం నాకు తెలుసు అన్న వెంటనే మాధవి ఆ మాటలకు షాక్ అయ్యి బాబు అసలు నువ్వు మనిషివేనా, అలా ఎలా అంటూ ఇంకా ఏదో అనబోగా బాబు మాధవికి అతి దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చుంటూ ఏంటే ఇప్పుడు ఇది ఆ శక్తికి చెప్తావా, ఒకవేళ నువ్వు ఇది వాడికి చెబితే నేను వెంటనే ముందుగా ఆ రెండో న్యూస్నే రిలీజ్ చేస్తా, అప్పుడు వాడు అనిత మంజుల పరువు గురించే ఆలోచిస్తాడు, నా గురించి కాదు, వారిద్దరూ ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా కాపాడుకుంటూ కూర్చుంటాడు అంటూ హేళనగా చెబుతుంటే మాధవి అలాగే ఏడుస్తూ నువ్వు ఇంత చేసి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని ఏం లాభం బాబు అంటుంటే బాబు నవ్వుతూ ఆ శక్తిగాడికి ఈ రోజు కాకపోతే నా ద్వారా కాకపోతే ఇంకే రోజైనా వేరే వాళ్ళ ద్వారా అయినా సరే నిజం తెలుస్తుంది, అప్పుడు వాడు నన్ను చంపేస్తాడు, అదే ఈలోపు ఏదో ఒకటి చేసి నిన్ను బెదిరించి నీకు మొగుణ్ణైతే వాడు నన్ను చంపలేడు కదా, ఎంతైనా నువ్వు మీ అక్కకు ముద్దుల చెల్లివి కదా, అందుకోసమైనా ఆగుతాడు, అందుకే నా జాగ్రత్త నేను తీసుకుంటున్నా, నువ్వు 7 లోపు ఒప్పుకుంటే నిజాలు వీడియోలు నా దగ్గరే ఉంటాయి, లేకపోతే వార్తల్లో ఉంటాయి, నీకు సాయంత్రం 7 దాకే సమయం, బాగా ఆలోచించుకో అంటూ బయటికి వెళ్ళిపోయాడు. దాంతో మాధవి వేణుకి ఫోన్ చేసి లోపలికి పిలిపించి చాలాసేపు మాట్లాడింది. ఆ విషయం గురించి శక్తికి చెప్పాలా లేదా అని ఆలోచనలో కూడా పడింది. మరోవైపు పనివాడి అక్కని శక్తి మనుషులు మంచిగా అడిగినా సమాధానం చెప్పకపోయేసరికి ఆమెను శక్తి గెస్ట్ హౌస్కి తీసుకుని వచ్చారు. అరుణాచలంలో ఆ వ్యక్తి కూడా దొరకగా అతన్ని తీసుకుని ఇక్కడికి బయలుదేరారు. వినోద్ ఎంత దూరం వెళ్ళినా సరే అనిత వాళ్ళ కారు ఒక్క చోట కూడా ఆగకుండా సిటీ చివరికి వచ్చేసింది. ఆ సిటీ చివర్లో ఉన్న ఒక ఫేమస్ రెస్టారెంట్లో అనిత వాళ్ళు ఫిషెస్తో ఫుట్ మసాజ్ చేయించుకుంటూ డిన్నర్ని చేస్తున్నారు. వారికి తెలియకుండా వారినే వినోద్ గమనిస్తూనే ఉంటే అది ఏమీ తెలియని అనిత హాయిగా అక్కడ ఎంజాయ్ చేస్తుంటే కరణ్ పదే పదే ఫోన్ చూస్తూ ఫోన్ వాడుతూనే ఉన్నాడు. అలా అక్కడ ఉన్నంతసేపు అనిత చాలా బాగా ఎంజాయ్ చేసింది. కొద్దిసేపటికి వినోద్కి కైలాష్ ఫోన్ చేసి అరే అక్కడే నేను మనుషులను అరేంజ్ చేశా, వాడిని దాన్ని హోటల్కి వెళ్ళేలోపే కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకునిరా అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. దాంతో వినోద్ మనసు సంతోషంతో నిండిపోయింది. శక్తి మీద తన చెయ్యి పైన ఉంది అనుకుంటున్నాడు. వినోద్కి కైలాష్ వర్మ అరేంజ్ చేసిన మనుషులు ఫోన్ చేయగా వారికి అడ్రస్ చెప్పి అక్కడికే రమ్మన్నాడు. అయితే అనిత వాళ్ళు అక్కడే 2-3 గంటలు టైం పైన స్పెండ్ చేసి వారు చివరికి హోటల్కి బయలుదేరారు. వారి వెనకనే వినోద్ వాళ్ళు కూడా బయలుదేరారు. అలా కొన్ని నిమిషాల ప్రయాణం తరువాత ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో కొన్ని కార్లు అన్నీ ఒకచోటే గుట్టగా చేరి వారి ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసుకుని తెలుగు రాష్ట్రాలకు రోడ్డు ప్రయాణం ద్వారా
ద్వారా వస్తూ విషయాన్ని ఫోన్ చేసి చెప్పగా ఆ వ్యక్తి పెదవుల మీద కన్నింగ్ నవ్వు ఒకటి వచ్చి చేరింది. అలా నవ్వుతూనే మీరు తెచ్చే వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో తీసుకుని రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మాధవి చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత శక్తికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేసింది. మంజులకు తెలియకుండా ఏమి చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే తనకు ఇష్టమేనని చెప్పింది. ఒకవేళ మీరు ఏమీ చెయ్యలేను అని చెప్పినా కూడా నేను బాబుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మా అక్క కోసం అని చెప్పింది. దాంతో శక్తి ఆ విషయం చాలా చిక్కులతో కూడి ఉంది అని తనకు కొంచెం సమయం కావాలి అని 6:30 కల్లా నిర్ణయం తీసుకుని తనతో చెబుతా అంటూ మాధవితో చెప్పి బాబు గురించి తెలుసుకోమని అతన్ని ఎక్కడున్నా పట్టుకొని రమ్మని తన సెక్యూరిటీకి చెప్పాడు. ఇంటికి వచ్చిన మాధవి ఫోన్ ఛార్జ్ పెట్టి మనసు బాగోకపోయేసరికి తాతయ్యతో కలిసి గార్డెన్లో తిరగడానికి వెళ్ళగా ఆమెకు బాబు పదే పదే ఫోన్స్ మెసేజెస్ వాయిస్ మెసేజెస్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడే మంజుల మాధవి కోసం ఆ రూమ్లోకి వచ్చి చూడగా బాబు మాధవికి చేస్తున్న ఫోన్ కాల్ని చూసి స్క్రీన్ మీద అతని ఫోటోని చూస్తూ ఆ ఫోన్ని అటెంప్ట్ చేసింది. మరోవైపు బాగా తాగిన చరణ్ అప్పుడే స్పృహలోకి వచ్చి అక్కడి నుండి తప్పించుకోవడం కోసం చూస్తున్న ప్రభను ఆపుతూ ఆమె ఇష్టంతో పని లేకుండా ఆమెతో తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభ ఎంతగా అతని నుండి విడిపించుకోవడానికి చూసినా చరణ్ని కొడుతున్నా నెట్టేస్తున్నా అతను వినే పరిస్థితిలోనే లేడు. తాగిన మత్తులో ఆమెను మరోసారి గోడకు వేసి కొట్టగా ఆమె స్పృహ తప్పే చివరి క్షణంలో బలంగా చరణ్ను వెనక్కు నెట్టింది. అతను కూడా తూలుతూ వెళ్ళి మంచం కోటికి తగిలి స్పృహ తప్పిపోయాడు. శక్తి పిఏని పిలిచి ఎంత అర్జెంటుగా చేయగలవో అంత అర్జెంటుగా చెయ్యి అంటూ ఒక పనిని అప్పగించాడు. ఏమండోయ్ కథలో తరువాత ఏం జరిగితే బాగుండు అని మీరు అనుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా దాన్ని. అలాగే కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ కూడా చేయండి అబ్బా.